ఓకే, నమస్తే అరుణ గారు, మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అరుణ గారు. అరుణ గారు, గుడ్ మార్నింగ్. ప్యానెల్లో పెద్దలకి వీక్షకులు నమస్కారం. రామారావు గారు చాలా విషయాలు మాట్లాడారు. వాళ్ళు వచ్చిన అధికారంలోకి వచ్చిన ఒక 15-18 నెలల కాలంలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేశామని అంటున్నారు. మరి అన్ని నెరవేర్చి ఉంటే కనుక ఇప్పుడు అంతకంటే డబుల్ సీట్లు వచ్చేవి కదా, ఎందుకు 11 సీట్లకి పరిమితం అయ్యారు? అండ్ టీడీపీఎస్లో అధికారంలో ఉండాలి అని అన్నారు. ఏంటి ఉంటే లాభం ఏంటి? కూటమి అధికారంలో ఉంటే లాభం ఏంటి? బడుగు బలహీన వర్గాలకు అసలు ఏం చేయబోతున్నారు? మహిళలకి కూడా ఏం చేయబోతున్నారు? రాబోయే కాలంలో కూడా చాలా ప్రణాళికలు ఉన్నాయి మా దగ్గర అని చాలా హుందాగా ప్రస్తావించారు నిన్న మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు. మొదటగా మేడం, రామారావు అన్నగారు నిద్ర మంకులో ఇంకా ఉన్నట్టున్నారు. పక్కన ఎవరు ఉంటే కొంచెం ఒక గ్లాస్ నీళ్లు అన్నకు అందివ్వండి, కళ్ళు తుడుచుకొని కొంచెం మేలుకుంటారు. ఎందుకంటే ఆయన గత 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలోకి రాగానే చేసిన పథకాలు అని చెప్పేసి పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆ విషయం 5 ఏళ్ల పాటు ఆ పాలన చూసిన ప్రజలందరికీ తెలుసు. ఇంకా మనం అదే బాగా ఊదితే నమ్మే సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లేదు. అన్నయ్య కొంచెం వాటర్ ఇవ్వండి. మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి దయచేసి. అరుణ్ గారు, నేను అదే మాట్లాడుతున్నానండి. మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. నేను నిద్రమత్తులో ఉన్నారని మాట్లాడాను అనుకోండి, అమ్మఒడి వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇస్తే మీరు రాగానే ఫస్ట్ నెలలో ఇచ్చాను అంటే మీరు ఇంకా నిద్ర లేగలేదని ఫీల్ అయ్యాను నేను. అదే మీకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నిద్రలేసారు. టైం అందరికీ కూడా మీకు ఇంకా నిద్ర లేగలేదేమో, అందుకే అమ్మఒడి రాగానే మొదలు పెట్టామని చెప్తుంటే అందుకు లేకపోతే దానిలో తప్పేమని వెతుక్కుంటే ప్రజలు చూస్తున్నారు. నేనేం చేయలేను. మొదలు పెట్టాము అన్ని పథకాలకు. ఏప్రిల్ లో మీరు అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఇయర్ జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు మీరు. కనీసం విద్యార్థుల సేకరణ కూడా జూన్ నెలలో స్టార్ట్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తానికి తెలుసు. లేదు మీ దగ్గర డేటా లేకపోతే మీరు సచివాలయ ఎంప్లాయీస్ లోపల పెట్టారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకోండి. లేదంటే వాలంటీర్ వ్యవస్థను మీరు ప్రైవేట్ సేవను ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర ఇంకా రికార్డులు ఓకేనా? విన్నాము. మీరు మధ్యలో మాట్లాడితే ఎలా? మీరు మాట్లాడుతున్నప్పుడు రామారావు గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడారా? చెప్పండి, వినండి, పూర్తిగా విందాము. చెప్పండి. నేను రాయపాటి అరుణ్ గారిని ఏమన్నా అన్నానా? ఆమె నిద్ర మొత్తని నన్ను ఎట్లా మాట్లాడతారు? అది కరెక్ట్ కాదంటున్నా. నువ్వు మేడం, ఇందాక ఆయన ఇంకో మాట అన్నారు, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకున్నారు అని చెప్పేసి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకోలేదు. ఒక విధ్వంసకర పాలనని ఆపడానికి, ఒక రాక్షస మోక నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి 3 పార్టీలు ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని నిలబడి రాష్ట్రానికి చేయూతనివ్వడానికి సిద్ధమయ్యి కూటమి ఏర్పాటు చేశారు. ఆ కూటమిని ప్రజలు ఆమోదించారు కాబట్టి ఇంత అఖండమైన మెజారిటీతో విజయాన్ని మా అందరికి అందించారు. ఈ రోజు ఆ విజయం ఇచ్చిన ప్రజలకి ఏం చెయ్యాలన్న దాని మీద దృష్టి ప్రభుత్వాలు పెట్టాయి కాబట్టి క్లియర్ గా వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడగలుగుతున్నారు, ఇంకా ఇన్ని వేషాలు వేయగలుగుతున్నారు రాష్ట్రంలో. అదే గనక వీళ్ళలాగా కక్షపూరిత రాజకీయాలు గనక చేయాలి అనుకుంటే, ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా ప్రజావేదిక కోల్చడమే పనిగా పెట్టుకొని కూల్చేశాడో, అలాంటి రాజకీయం గనక కూటమి ఈ రోజు చేయాలి అనుకుంటే ఈ వైసీపీ నాయకులు వాళ్ళ ఇళ్లలో ఉండడానికి కూడా భయపడే వాళ్ళు. ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ గవర్నమెంట్ భూములు ఆక్రమించి, ఇతరుల భూములు ఆక్రమించి కట్టుకొని ఉన్న భవనాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి ఈ విషయం దయచేసి వైసీపీ నాయకుల్ని రిమైండ్ చేసుకుంటూ ఉండమని చెప్పండి పదే. కూటమి ఎక్కడ కక్షపూరిత పాలన చెయ్యట్లేదు. ప్రజా ఆమోదపరమైనటువంటి పాలన, అభివృద్ధి దిశగా పాలన మాత్రం చేస్తూ ఉంది. మొదటిది. నంబర్ 2, గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి హామీ అమలులోకి తేవడానికి సంవత్సరం టైం తీసుకుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి హామీ అమలులోకి తేవడానికి తీసుకున్న టైం కేవలం 12 రోజులు. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగ పెన్షన్ పెంచుతామని ఏ మాట అయితే ఇచ్చిందో 12 రోజుల్లో జీవో వచ్చి లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, చేతికి డబ్బులు వెళ్ళాయి. ఈ విషయం క్లియర్. కూటమి చిత్తశుద్ధికి వైసీపీ యొక్క అబద్ధపు పాలనకి ఇదే ఇక్కడ డిఫరెన్స్. అలాగే ఇచ్చినటువంటి ప్రతి హామీ సూపర్ 6 లో ఏవైతే ఉన్నాయో ఇప్పటికే గ్యాస్ పథకం అమలు జరుగుతోంది. రేపు జూన్ నెల నుంచి తల్లికి వందనం పేరుతో ఇస్తా అన్నటువంటి అమౌంట్ కూడా రాబోతోంది. అలాగే ఫ్రీ బస్ పథకం కూడా స్టార్ట్ అవబోతోంది. ఇది ఏ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, 5 ఏళ్ల పాటు అప్పులు తేవటం, పప్పులు పంచడం, మిగతా జేబుల్లో వేసుకొని వెళ్ళటం అనేటువంటి పథకం సాగిన తర్వాత గత 5 ఏళ్ల పాటు ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏంటి, ఏ స్థాయికి జారి పడిపోయింది, అయినా ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం పథకాల అమలులో ఎంత స్పీడ్ గా పనిచేస్తుంది అనడానికి ఇది కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి మధ్య తేడా చూసుకోవాల్సినటువంటి విషయం ఖచ్చితంగా మనందరికీ ఉందండి.